Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ దీపావళి విషెస్లోనూ రాజకీయ విషమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఎందుకంత కోపమో తెలియదు. చివరికి దీపావళిని పురస్కరించుకుని విషెస్ చెప్పడంలోనూ రాజకీయ విషం చిమ్మకుండా పవన్ ఉండలేకపోయారు. పవన్ కళ్యాణ్ గురించి వైఎస్ జగన్ అసలు పట్టించుకోరు. అసలు ఆయన్ని రాజకీయ ప్రత్యర్థిగా కూడా జగన్ భావించడం లేదని వైసీపీ నాయకులు చెబుతూ ఉంటారు. వైఎస్ జగన్ రాజకీయంగా చంద్రబాబును, ఆయన పరిపాలనను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు. కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలను జగన్ పట్టించుకోకపోవడాన్ని బహుశా అవమానంగా భావిస్తున్నారేమో. దీపావళిని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అందులో విషయం ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ శుభాకాంక్షల్లో ఏముందో చూద్దాం. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచులు లాంటి వారు. రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కస్సుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఇది పవన్ శుభాకాంక్షలు చెప్పే తీరు. ఎన్నికలలో వైసీపీ నేతల్ని ఓడించడాన్ని నరకాసురులను ఓడించినట్టుగా ఆయన అభివర్ణించారు. ఓడించారనే అక్కస్సుతో ప్రజల మధ్య విభేదాలను సృష్టించి అశాంతి రేకెత్తించి కుట్రలకు దిగుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించడం గమనార్హం. 2019లో తాను 2 చోట్ల ఓడిపోయిన సంగతి ఏంటో పవన్ చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలలో ఒకసారి ఓడినంత మాత్రాన భవిష్యత్తులో కూడా అవే ఫలితాలు ఉంటాయని అనుకోవడానికి మించిన అజ్ఞానం మరొకటి ఉండదు. పవన్ కళ్యాణ్ చాలా భ్రమల్లో ఉన్నట్లున్నారని నెటిజన్లు దెప్పిపొడుస్తున్నారు. శుభాకాంక్షల్లో ఇంత రాజకీయ విషయం అవసరమా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇలాంటి వాటితో పవన్ తన నిజ స్వరూపం బయట పెట్టుకుంటున్నానన్న సంగతిని గుర్తించాలని హితవు చెబుతున్నారు.